వెల్కమ్ టు ప్రజా చైతన్యం. డీలిమిటేషన్కి సంబంధించిన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మొన్న స్టాలిన్కి సంబంధించి చెన్నైలో సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, ఇలాగే మిగతా పార్టీలకు సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీకి సంబంధించి మాత్రము కూటమికి సంబంధించి ఎవరు హాజరవకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రము ఆయన డీలిమిటేషన్కి సంబంధించి డీలిమిటేషన్ సక్రమంగా చేయాలని చెప్పేసి ప్రధాని మోదీకి ఒక లేఖనైతే రాశారు. అయితే ఇప్పుడు ఈ లేఖకు సంబంధించి ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కాక పుట్టిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి డీలిమిటేషన్ అంశానికి సంబంధించి ఆయన ఎందుకు వెళ్ళలేదంటూ ఒకవైపు ప్రశ్నిస్తూనే, జగన్మోహన్ రెడ్డి అంత దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి డీలిమిటేషన్ మీద డైరెక్ట్గా మాట్లాడే సత్తా చేయాలి కదా అంటూ కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా మాట్లాడుతున్నారు. టీడీపీ డీలిమిటేషన్కి సంబంధించి భిన్న స్వరంతో ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏపీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఈ అంశానికి సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద నిజంగానే ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు. రెండోసారికి సంబంధించి డీలిమిటేషన్ వ్యవహారం రేపు హైదరాబాద్లో కూడా జరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఈ డీలిమిటేషన్కి సంబంధించిన సమావేశం హైదరాబాద్లో జరిగితే దానికి వైసీపీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా హాజరవుతారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. డీలిమిటేషన్కి సంబంధించిన అంశం, అలాగే కేసీఆర్ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. డీలిమిటేషన్ అంశము మనం మొన్న మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఈ డీలిమిటేషన్కి సంబంధించిన చర్చ కూటమి పార్టీ అలాగే వైసీపీ పార్టీ మధ్య ఒక భిన్న స్వరానికి కారణమవుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆయన సమావేశానికి వెళ్లకుండా లేఖలు రాస్తూ వచ్చారు. పులి అనుకున్నాము పిల్లి అని చెప్పేసి కొన్ని మీడియాలు ప్రచారం చేయటము, నిజంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి భయపడుతున్నాడు కాబట్టే కేవలం లేఖ రాసేసి ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దామని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేశారని మరికొంతమంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? దురదృష్టవశాత్తు డీలిమిటేషన్ పైన తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఏర్పాటు చేసిన సమావేశం, అందులో చర్చించిన అంశాలపైన దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక రకమైన చర్చ జరుస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన చర్చ నడుస్తుంది. తెలంగాణలో ఏమో విషయం పక్కన పెట్టి బీజేపీ తెలుగు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అయిపోయిందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో డీలిమిటేషన్ వల్ల లాభ నష్టాలు ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి వైపు చర్చ జరగకుండా జగన్మోహన్ రెడ్డి లెటర్ రాస్తాడు, ఈ చర్చ నడుస్తుంది. ఇది ఒక దురదృష్టకరం. అంటే రాష్ట్ర ప్రయోజనాల కన్నా వీళ్ళకి రాజకీయ అంశాలే ప్రధానంగా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో 59 రిజిస్టర్ పార్టీలు ఉంటే బీజేపీ మినహాయించి 58 రిజిస్టర్ పార్టీలు ఎన్ని విభేదాలున్నా ఈ విషయంలో ఒకటైనాయి. అవును. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీ విభేదాలు ఇతర విషయాల్లో చూపించుకోవచ్చు. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం సరైనది కాదు. ఒకవేళ డీలిమిటేషన్ వల్ల ఏ నష్టం లేదని బీజేపీ లాగా భావిస్తే సమర్థించవచ్చు, ఎట్లో కూడా చెప్పొచ్చు. అలా కాకుండా వైసీపీ ఇవి మాట్లాడడం సరైనది కాదు. రెండో అంశం కొన్ని మీడియా సమస్యలు కూడా. నాకు అనిపించింది అంటే మీడియా సమస్యలు ఆ రోజు సాయంత్రం కొంత డిసప్పాయింట్ అయినాయి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనే పొద్దున. ఎందుకంటే జగన్ గారు వెళ్ళి ఉంటే ఇంకో చర్చ నడుపుండేవాళ్ళు. జగన్ గారు వెళ్ళి ఉంటే ఏం చర్చింటారు, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో కలిసిపోయినాడు, త్వరలోనే రాహుల్ గాంధీతో సమావేశం అవుతాడు, స్టాలిన్ గారితో ఉన్న సంబంధాలు ఉపయోగించుకుంటాడు, ఈ చర్చ నడుస్తుంటుంది. లేదా బీఆర్ఎస్ అందరూ ఒకటే పూసినారు, ఇట్లా చర్చ నడిపి నేతను రాలేద్దాం అనుకున్నారు. లేకపోతే ఇంకా బీజేపీని ధిక్కరించాడు కాబట్టి ఏదో రేపే అరెస్ట్ చేసేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు, ఇట్లాంటి వాడి వేడిగా హాట్ చర్చ పెడదాం అనుకున్నారు. అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయిపోయినారు. ఈ మంచి ఇన్పుట్ దొరకలేదని దానికి కొత్త రాగం ఏంది ఎంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గోడ మీద పిల్లి వాడటం, వ్యతిరేకిస్తాడు, సమావేశానికి పోవాడు, ఇట్లాంటి చర్చ ఒకటి నడిపారు. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళుంటే బాగుంటుంది అనేది ఒక బలమైన అభిప్రాయం డెమోక్రటిక్ సెక్టార్ లో ఉంది. కారణం ఏంటంటే కరుణానిధి కుమారుడుగా ఉన్న స్టాలిన్ గారు ఒక మంచి అంశాన్ని రైజ్ చేశాడు. రెండు, ఆయన కాంగ్రెస్ కూటమిలో ఉండొచ్చు కానీ ఇది ఇండిపెండెంట్ లోకల్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు కూడా వెళ్ళుంటే కొంచెం బలం చేకూర్చునేది. ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని చోట్ల వెళ్ళారు కదా అనే చర్చ ఒకటి నడుస్తుంది. దీనికి వైసీపీ ఆన్సర్ చేస్తుంది. కానీ గోడ మీద పిల్లి ఎవరిని అంటారు? ఒక విషయం పైన ఒక స్పష్టమైన వైఖరి తీసుకోని వాళ్ళని గోడ మీద పిల్లి అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డీలిమిటేషన్ పైన వాళ్ళ పార్టీ ఒక స్టాండ్ తీసుకునేసింది. ఆ స్టాండ్ ని ప్రధానమంత్రికి లేఖ రాయడం ద్వారా వ్యక్తీకరించారు. ఆ స్టాండ్ తో విభేదించదలుచుకుంటూ విభేదించండి, ఆ స్టాండ్ తప్పుపడితే తప్పు పట్టండి. సమావేశానికి ఎందుకు పోలేదు, సమావేశానికి పొమ్మని అడగచ్చు, కానీ సమావేశానికి పోకపోతే గోడ మీద పిల్లెట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఏ లేఖ అయితే రాశాడో సమావేశం మీద అదే చదువుంటారు.
నేను చెప్పేది అంటే దానిపైన వైసీపీ కంటూ ఒక స్టాండ్ తీసుకున్నారు. ఉమ్, స్టాండ్ తీసుకోవడమే కాదు, ఆల్టర్నేటివ్ కూడా చెప్పారు. ఉమ్, అంటే డీలిమిటేషన్ గతంలో ఎప్పుడు జనాభా ప్రాతిపదికన, ఓటర్ల ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఒకే మోతాదులో ఒక లోక్సభ నియోజకవర్గానికి 20 లక్షల ఓట్లు, 15 లక్షల ఓట్లు ఫిక్స్డ్ గా ఒక అనుకొని ఉమ్, దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి పాటిస్తారు. ఉమ్, అందుకు భిన్నంగా ఈసారి చేయమంటున్నారు. కారణం ఏంటంటే 20 ఏళ్ల కాలంలో జనాభా నియంత్రణ కారణంగా వచ్చిన మార్పుల కారణంగా సౌత్ ఇండియాలో ఒక ఓటర్ తయారైతే నార్త్ ఇండియన్ లో 2 నుంచి 3 ఓటర్లు తయారైపోయారు. అవును. అంటే భారత ప్రభుత్వం వేసుకున్న లక్ష్యాలకు అనుగుణంగా సౌత్ ఇండియా 100% చేస్తే దానికి భిన్నంగా చేసిన వాళ్ళు జనాభా ప్రభుత్వ విధాన లక్ష్యాన్ని పాటించిన దానికి పనిష్మెంటా? ఉమ్, కాబట్టి దీనికి పరిష్కారంగా జగన్ గారు సూచించిన దాంట్లో ఒక మంచి మార్గం ఏంటంటే ఉమ్, నిష్పత్తి ఎలా ఉండాలంటే ఉత్తరప్రదేశ్ 80 ఉన్నాయి, ఉమ్, ఒక 10 పెరిగినాయి అనుకోండి. ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో కూడా 10 అంటే అంత 8 పెరిగినాయి అనుకోండి, 10% పెరిగినట్టు. ఉమ్, 16 పెరిగినాయి అనుకోండి, 20% పెరిగినట్టు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ విషయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ 10% పెంచండి. ఉమ్, 2.5 పెరగచ్చు, 3 పెరగచ్చు. అప్పుడు ఏమవుతుంది, పెరుగుదలలో అబ్నార్మల్ తేడా రాదు. ఓకే. అంటే ఇట్లాంటి ఒక సలహా ఆయన ఇచ్చాడు. మాలాంటి వాళ్ళు నైసర్గిక స్వరూపాన్ని దృష్టి ఇట్లా డిఫరెంట్ యాంగిల్ ఎవరు స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు తన స్టాండ్ చెప్పాడు, పరిష్కారం చెప్పాడు. దీంతో విభేదించదలుచుకుంటే, తప్పు పట్టదలుచుకుంటే ఎవరైనా చేయొచ్చు, అంతే తప్ప ఎందుకు బాగాలేదు ఎందుకు బాగాలేదని ఎవరు అడగాలి? అది జర్నలిస్ట్ గా మీరు, అనలిస్ట్ గా మన ఇద్దరు మాట్లాడదు. ఎందుకంటే మనం వెళ్ళాలని అందరినీ కోరుకుంటాం. అవును. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోరడం ఏంది? వెళ్ళమని తెలుగుదేశాన్ని అధికారికంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు మాట్లాడలేదు అని కింద వాళ్ళు మాట్లాడడం ఎందుకు? వెళ్ళి ఉండొచ్చు కదా, ధైర్యం ఉండొచ్చు కదా, మనం ఎందుకు వెళ్ళలేదు? జగన్మోహన్ రెడ్డి గారు భయపడి వెళ్ళట్లేదు, మనం ఎందుకు వెళ్ళలేదు అంటున్నా. అదే మిగతా వాళ్ళైనా వెళ్ళాలి కదా. కూటమికి జనసేనకు సంబంధించిన వాళ్ళు అఫిషియల్ గా ప్రకటించారు, మమ్మల్ని పిలిచారు కానీ మేము రాలేని వాళ్ళకి చెప్పినాం. మేము ప్రాపర్ వేదికలో చెప్తారంట. ప్రాపర్ వేదిక తర్వాత ప్రాపర్ విషయం చెప్పొచ్చు కదా. డీలిమిటేషన్ పట్ల మీ వైఖరి చెప్పేసి, మేము ఎన్డీఏలో భాగంగా ఉన్నాం కాబట్టి మీ దగ్గరకు రాలేము, మా వైఖరి ఇది, అవసరమైతే పార్లమెంట్ లో సమయం వచ్చినప్పుడు చెప్తాం, మా ఎన్డీఏ మీటింగ్ లో చెప్తాం అని చెప్పండి. మీ ప్రాపర్ విషయం చెప్పకుండా ప్రాపర్ వేదిక ఏంది? డిఎంకే వేదిక, పార్లమెంట్ వేదికే కాదు. మనం అధికారికంగా అభిప్రాయం చెప్పడమే పార్టీ స్టాండ్. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విషయంలో స్టాండ్ తీసుకున్నాడు, చెప్పాడు. కాబట్టి డిఎంకే సమావేశానికి పోవాలని మనం కోరుకుంటున్నాం, సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఆయన రాజకీయంగా విభేదించే ఎన్డీఏ కూటములు కోరుకోకూడదు. ఎందుకు కోరుకోకూడదు? మీరేంటి స్టాండ్ చెప్పండి ఫస్ట్. భాగస్వామ్య పక్షాలుగా దీనివల్ల దక్షిణాదికి నష్టం లేదు కాబట్టి మేము పోము, నష్టం ఉంది, ఇది నష్టాలు అయితే ఈ మీటింగ్ బాము, మేము మా స్టైల్లో మేము పరిష్కరిస్తాం, ఇది చేయకుండా ఉండే వాళ్ళు గోడ మీద పిల్ల అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయం పట్ల గోడ మీద పిల్లలేరు కాబట్టి ఆయనకు రిజర్వేషన్